అందరికీ వందనాలు. మనం ఆత్మీయ ఎదుగుదలలో నేర్చుకుంటున్న విషయాల్ని ఒకసారి చూస్తూ మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పొందుకొనిదని మంచి పని. 13వ వచనం చదువుతాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తాన్ని కూడా చేయగలనని చెప్తా ఉన్నాను. ఈ మాట ఆయన రాసేటప్పుడు ఆయన పరిస్థితులు అన్నీ బాగున్నాయా అని అంటే, బాగోని సందర్భాలు, అవసరత కలిగించే సందర్భాలు, మనుషులు సహాయము అవసరత కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, నన్ను బలపరిచేది దేవుడు, మనుషులు కాదు, వస్తువులు కాదు, ధనం కాదు, మరింకేదో పరిస్థితి కాదని చెప్పే విషయాలుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ విషయాన్ని ధ్యానించేటప్పుడు మన జీవితానికి అవసరమైన అలాంటి విషయాల్ని మనం కొన్ని వారాలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం నేర్చుకునే విషయాల్ని ఒకసారి క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేసి ఈ వారం నేర్చుకోబోయే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది మనం చూసాం, దేవుని కొరకు ఉపయోగపడడానికి ఆయన నన్ను తయారు చేసుకున్నాడు. మనుషులకి మనం ఉపయోగపడకపోవచ్చు, మనుషుల అవసరతని మనం తీర్చేలాంటి పరిస్థితులు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తిగా మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి ఉండగలడని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను నా కొరకు ఉపయోగపడడానికి తయారు చేసుకున్నానని చెప్తున్నాడు. రెండవది, తగిన సమయంలో హెచ్చించు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉండడానికి మనం ఇష్టపడాలి. దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండడానికి మనం వెతకాలి తప్ప మరెంకోదో పరిస్థితుల్లో వెతకడానికి ప్రయత్నం చేయకూడదు. మూడవది, నా బలం కాదు, దేవుని బలం నా ద్వారా పని చేస్తుంది. మన బలాలు కొంతవరకు, కొన్ని పరిస్థితుల వరకు, కొన్ని ప్రాంగణం వరకే పరిమితమై ఉంటాయి. అయితే దేవుని బలాన్ని ఎప్పుడైతే ఆశ్రయించడం ప్రారంభిస్తామో, నాకు ఆ విషయాలలో అవగాహన లేకపోయినా, ఆ పరిస్థితుల మధ్యలో నాకు అధికారం లేకపోయినా, దేవుని మాటను బట్టి అధికారంతో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే యేసుప్రభుని అంటారు, నువ్వు ఏది అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు, ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఇవన్నీ జరిగిస్తున్నావు అని అంటే, నేను ఏ అధికారంతో చేస్తానని చెప్తానని చెప్పి ఆయన కూడా ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే, దేవుని బలమును ఆశ్రయించి మనం ఎప్పుడైతే నిలవబడడానికి ప్రయత్నం చేస్తామో, ఆ బలము నిన్ను మనుషులలో అధికారం లేకపోయినా సరే ఉన్నతమైన పరిస్థితికి నేను నిలబెట్టే స్థాయికి బలపరుస్తుంది. కాబట్టి దేవుని బలాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేయండి. నాలుగోది, నా బలహీనతలను ప్రేమించి నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నడిపించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. లోకల్లో మనం ఎప్పుడు తప్పిపోతామా, ఎప్పుడు తప్పటడుగేస్తామా, ఎప్పుడు ఒక పొరపాటు చేస్తామని ఎదురు చూసి కాచుకునేవారు చాలామంది ఉంటారు. పడిపోతే జారిపోతే చెయ్యందించేవాడు ఎవడు ఉండడు, కానీ అవమానపరచడానికి, సిగ్గుపరచడానికి, మనల్ని హేళన చేయడానికి సిద్ధపడతా ఉంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అంటే, బలహీన పడుతున్నాడు అంటే వెంటనే ఆయన సమీపంగా రావడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకు మనం ఒక బలహీనతలో పడ్డామంటే దేవునికి దూరం అవడానికి చూడకూడదు, కానీ దేవుని సమీపించడానికి చూడాలి. ఎందుకు? మనకు సహాయం చేసే ఏకైక వ్యక్తి దేవుడు. మనకి ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయాసపడేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆలోచించి, బలహీనతలు ఉన్నాయి, తప్పు చేస్తున్నాను, వేరే పరిస్థితుల మార్గంలో నడుస్తున్నానని దేవునికి దూరం అవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. మనల్ని ప్రేమించి సరిచేసే దేవుని హస్తం సమీపంగా వస్తుంది. కాబట్టి ఆ కృపను కోల్పోకుండా ఆయన ఆశ్రయించడానికి ప్రయత్నం చేయాలి. ఐదవది, నా అసమర్థతలు, భయాలు దేవుడు నాకు నేర్పే పాఠాలు. ఈరోజు కొన్ని విషయాల్లో మనం ఇతరులు చూస్తున్నప్పుడు మనకి చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా అసమర్థతలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని నేర్పించడానికి దేవుడు కొంతమందిని కొన్ని దారుల్లో, కొన్ని మార్గాల్లో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అది దేవుని పద్ధతే. కాబట్టి అలాంటి నడిచే మార్గంలోనే మనకు కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని అసమర్థతలు ఉంటాయి. వాటిని బట్టి నిరుత్సాహపడకూడదు, కానీ దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడని చెప్పి ఎదురు చూస్తూ ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆరోది, నాలో దేవుని స్వరూపము, స్వభావం ఉంది.
మనుషులందరూ కూడా దేవుని పోలిక, దేవుని స్వభావం, దేవుని అంతరంగం కలిగిన వారమే. అయితే మనము ఈ లోకంలోకి వచ్చి పుట్టి పెరిగిన తర్వాత పెరిగిన వాతావరణాన్ని బట్టి, పెరిగిన పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క సహవాసాన్ని బట్టి, మనం ఎంచుకున్న ఆ ఎంపికలను బట్టి మనలో అనేకమైన లోకపు పరిస్థితులు, లోకపు ఆశలు, ఇచ్చలు, కోరికలు కలిగిన వారుగా దేవునికి వ్యతిరేకమైన వారమని భావించే భావనలో పెంచబడతా ఉంటాం. అయితే ఒకసారి దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత, దేవుని అర్థం చేసుకున్న తర్వాత, వాక్యాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత, దేవుని మార్గాన్ని చూడడం ప్రారంభించిన తర్వాత, నేను దేవుని పోలికలో ఉన్నానా అనే వాస్తవాన్ని గుర్తుపట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క చెడుతనాన్ని తొలగించుకునే కృపను పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరం దేవుని పోలికలో ఉన్నాం. మనుషులుగా మనం ఆ వాస్తవాన్ని ఎప్పుడైతే గుర్తుపడతామో, నన్ను నేను తక్కువగా చేసుకోవడానికి ప్రయత్నించాను, కానీ దేవుని కొరకు ఉన్నతమైన స్థాయిలో నిలవబడడానికి నన్ను నేను ఎంచుకుంటాను. 7వ విషయం, నన్ను దేవుడు పిలుచుకున్నాడు, అందుకే నాకు రక్షణ వచ్చింది. మనుషుల్లో వలన, మనుషుల ప్రయత్నం వలన, మనుషుల యొక్క మంచి పనుల వలన, మంచి కార్యాల వలన ఒక వ్యక్తికి రక్షణ రాదు. కానీ దేవుని పిలుపుని గుర్తించి ఎప్పుడైతే స్పందన హృదయంలో ప్రారంభం అవుతుందో అది రక్షణ. అందుకే భక్తుడు రాస్తాడు, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వాడు రక్షణ పొందుకొనునని. ఆ వాస్తవాన్ని ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఇలా దేవుని మాటలు మనం వినినప్పుడైనా, దేవుని మాటలు చదివినప్పుడైనా, నన్ను దేవుడు కోరుకుంటున్నాడనే వాస్తవాన్ని గుర్తుపట్టడం ప్రారంభించినప్పుడే మన జీవితంలో రక్షణ వచ్చింది. అంతేగాని నడిపించిన వ్యక్తిని బట్టో, ఉన్న చర్చిని బట్టో, లేకపోతే మనల్ని పెంచిన ఆ వాతావరణం బట్టి, వీటిని బట్టి రక్షణ రాదు. అలా పొందుకున్నానన్న భావంతో ఆ ప్రదేశంలోనే, ఆ ప్రాంగణంలోనే, ఆ చోటే మనం ఉండిపోయి సదాకాలం ఉండిపోవాలని లేదు. నీ ఆత్మీయ ఎదుగుదలకి ఎక్కడ ప్రారంభం, ఎక్కడ అవకాశం దొరుకుతుందో అనేది వెతుక్కుంటూ ఎదగడానికి ప్రయత్నించాలి. ఎందుకు? మనల్ని పిలుచుకున్నది దేవుడు, రక్షణ ఇచ్చింది దేవుడు. రైట్. 8వ విషయాన్ని మనం చూసాం. ఏ స్థాయి స్థితి వలన రక్షణ పోదు. దేవుని నుంచి దూరం అయిపోలేము. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం చేసిన తర్వాత, కొన్ని స్థితిలో మనం ఉన్న తర్వాత మనం అనుకుంటాం, ఇంక మనం దేవునికి ఉపయోగపడలేం, ఇంక మనం దేవునిలో నిలబడలేం, ఇంక మనం దేవుని కొరకు వాడబడలేం అనే పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. కానీ దేవునికి ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తినైనా బాగు చేసుకోవడం తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా తిరిగి బలపరచడం, తిరిగి నిలబెట్టడం ఆయనకు తెలుసు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు కదా. కొన్ని పరిస్థితులు అసాధ్యమైనవని చెప్పి మనం అనుకోవచ్చు, కానీ మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమా? మనుషులకు సాధ్యపడకపోవచ్చు, కానీ దేవునికి సాధ్యం కాదా? ఆయన గుణపరచగలిగిన ప్రతి పరిస్థితి ఉంది. ఈరోజు మనం అనుకోవచ్చు, ఈ పరిస్థితిలో వెళ్ళిపోయాడంటే ఆడినవాడు బాగు చేయలేడండి, ఇంకా ఆడినవాడు సరి చేయలేండి అని మనుషులు అనొచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులు ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు, కానీ దేవుడు నీకు వినపడేలా చెప్తున్న మాటని ఎప్పుడైతే గుర్తుపడతావో, నువ్వు దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా మార్చబడగలుగుతావు. కాబట్టి ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం ఇవ్వాలి. 9వది, బాహ్య శరీర బలహీనతలు, అంతరంగ బలహీనతలు కృప ద్వారా ఆయనకి సాక్షిగా మారుస్తాయి నన్ను. బలహీనత లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు. అయితే మనం చూసుకోం, కానీ అందరిది చూస్తాం. మనం లెక్కించం, కానీ అందరివి లెక్క పెడతాం. మనం ఏంటో పరీక్షించుకో. అందుకే బైబిల్ ఎంత హెచ్చరిస్తుంది అంటే, నీ కంట్లో ఉన్న దోలాన్ని తీసుకొని ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసిన తర్వాత తీయ అంటారు. అంటే నీలో ఉన్నది పెద్దదే, ఎదుటోళ్ళు ఉన్నది చాలా చిన్నదే. కానీ మనం ఏం చేస్తాం, ఎదుటోళ్ళలో ఉన్నది పెద్ద దూలంగా చూస్తాం, మన దగ్గరది మాత్రం నాదేటి ఇంతే కదా, నలిసే పోద్ అనే ఉంటాం. మోసపోకుడి, దేవుడు విక్రింపడు. ఆయన కృపను ఆశ్రయించి నన్ను నేను కడుక్కోవడానికి ముందు ప్రయత్నం చేయాలి, నన్ను నేను శుద్ధపరచుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి. వాక్యం చదివితే వచ్చే గొప్ప లాభం ఏంటనంటే, నాలో ఉన్న పాపం ఏంటో చెప్తుంది, నాలో ఉన్న బలహీనత ఏంటో చెప్తుంది. అందుకు వాక్యంతో సహవాసం చేయాలి. లోకాన్ని చూస్తే మనిషి ఎవడైనా పడతాడు, కానీ దేవుని మాటని చూడడం, చదవడం, ధ్యానించడం ప్రారంభిస్తే లోకం పోయి దేవుని నీతి, దేవుని పరిశుద్ధత మనలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బాహ్యం బలహీనతలైనా, అంతరంగ బలహీనతలైనా ఆయన కృప, ఆయన మాటలు నన్ను ఆయన కొరకు సాక్షిగా మారుస్తాయి. 10వది, ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, బోధ ద్వారా నిత్యము నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మాట నిరంతరం మనతో మాట్లాడడానికి ఎప్పుడు అవకాశం తీసుకుంటుంది, ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే, మనిషిని దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉంటాడు. ఒక తల్లి, తండ్రి పిల్లల్ని
అవకాశం దొరికినప్పుడల్లా వారితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏరా నాన్న ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి చదువుతున్నావా, ఎక్కడికి వెళ్ళావు, వచ్చావా, కూర్చున్నావా, అన్నం తిన్నావా, అన్నం పెట్టనా, లేకపోతే ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. ఎందుకు? తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉండే బాధ్యత, వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే కాంక్ష. తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లల పట్ల అలాంటి ఆశ ఆలోచన కలిగి ఉంటారో దేవుడు మరింత ఆలోచన కలిగి ఉంటాడు. తల్లి మరిచినా నేను మరవనన్నాడు అని అంటే తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, తల్లిదండ్రులు మన గురించి అశ్రద్ధ వహించవచ్చు, కొన్ని సందర్భాల్లో మనం అంటే విసుక్కోవచ్చు. కానీ దేవుడు ఏ రోజు విసుక్కోడండి. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా దేవుడి దగ్గర ప్రార్థన చేయొచ్చు, ఆయన సహాయం అడగవచ్చు, ఆయన మొర పెట్టవచ్చు. ఆయన ఏం చేస్తాడంట, మనతో మాట్లాడతాడు, మనకు ఆయన సహాయాన్ని ఇస్తాడు అని చెప్తా ఉంది. 11వది హెచ్చరిక సూచనలు ఎప్పుడు మనకు అందుబాటులో ఆయన ఉంచుతాడు. ఎందుకు? మనం త్రోవ తప్పిపోకూడదని, దేవుని నీతికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదని అవి ఎప్పుడు అందుబాటులో ఉంచుతాడు. 12 వినగల చెవి, అర్థం చేసుకోగలిగిన హృదయం, అనుసరించే మనసు, లోబడే అవయవాలు, ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు ఆయన. ఇవి ఇచ్చాడని ఎప్పుడైతే నమ్ముతామో వాటి ప్రకారం దేవుని మాటను అనుసరించడానికి ఇష్టపడతాం, లేదా ఇవన్నీ బలహీనతలుగా మార్చబడిపోతాయి. జాగ్రత్తగా విషయాల్లో మనం ఎదగాలి. 13 ఉత్సాహాన్ని కానీ, నిరుత్సాహాన్ని కానీ, అవమానాన్ని కానీ, ఘనతను కానీ నన్ను దేవుల్లో నిలబడడానికే నా జీవితంలోకి వస్తాయి తప్ప నన్ను కిందకి లాగడానికే పడదోయడానికి కాదు. కాబట్టి ఏ నిరుత్సాహమైనా, ఏ అవమానమైనా దేవుని కొరకు ఏంటి నన్ను రుజువుపరచడానికి వస్తానే అని చెప్పి ప్రయత్నం చేయాలి. అపవాదు యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్టు చేసుకొని తినే, నీకు బాగా ఆకలేస్తుంది కదా అని అన్నాడు. మనకేమనిపిస్తుంది? కొన్నిసార్లు ఈ మాటలు అంటారు, నువ్వు మొగోడు అయితే ఈ పని చేయని. వెంటనే ఏమవుద్ది? రోసం వచ్చేద్ది, పౌరుషం వచ్చేద్ది. ఏరా నీకు అలా కనబడుతున్నానా, ఉండు చేసి చూపెడతానని చెప్పి వాళ్ళు చేస్తారు. వీళ్ళు రెచ్చగొట్టడం మానరు, వీళ్ళు రెచ్చిపోవడం మానరు. మనం రుజువుపరుచుకోవాల్సిన పరిస్థితిలో అవకాశం లేదు. కానీ నువ్వు చేస్తున్న పని మంచిదా కాదా, నువ్వు చేస్తున్న పని దేవుని నీతి పక్షమైందా కాదా అని పరీక్షించుకొని నిలబడడానికి మనం ఎదురు చూడాలి. కాబట్టి అవమానం కలిగించే పరిస్థితుల్లో మన స్పందన నీతిని అనుసరించి ఉండాలి తప్ప నీ శరీరాన్ని ప్రేరేపించిన పద్ధతిలో ఉండడానికి వీలు లేదు. 14 విషయాన్ని, అంతరంగంలో బాహ్యంగాను ఒకేలాంటి యథార్థత కలిగి ఉన్నవారుగా మనం బతకాలి. దేవుని దగ్గరికి వచ్చి ప్రారంభించిన జీవితం మనలో భయాలు ఉండడం సహజమే అందరికీ. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యే వాస్తవం ఏంటంటే ఆయన నాతో ఉన్నాడు కదా, దేనికి భయపడతాను నేను ఆయనకు భయపడతానని చెప్పి మన భయాలన్నీ కూడా దేవునికి అప్పగించి, ప్రభా నేను నీకు భయపడుతున్నానని ఎప్పుడైతే ప్రారంభిస్తామో లోకంలోనే ఏ భయంకరమైన పరిస్థితి అయినా దేవుని దగ్గర లోబడతాయి. కాబట్టి మనకు ఆ విషయాల్లో ధైర్యం కలిగి ముందుకు వెళ్ళగలుగుతాం. 15 విషయాన్ని నేర్చుకున్నాం. పిరికితనం, చేతకానితనం, నిర్లక్ష్యం నాలో లేవు. పిరికితనము, చేతకానితనం, నిర్లక్ష్యం నాలో లేవు. 16 విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ ద్వారా నీలో చేస్తాడు. పక్కలతో మాట చెప్పండి. అసాధ్యమైన పనులు, కార్యాలు నీలో నీ ద్వారా దేవుడు చేస్తాడు. నమ్ముతారా? అసాధ్యమైనవి, అద్భుతమైనవి దేవుడు చేస్తాడంటే నమ్ముతామా? ఫస్ట్ మనం ఏమంటాం తెలుసా? అసాధ్యమైన దేవుడు చేస్తాడంటే నేను అంత మంచివాడిని కాదండి, దేవుడు పనిచేసేంత మంచితనం నాలో లేదు, దేవుడు నా ద్వారా పనిచేయగలిగినంత యథార్థత నాలో లేదు అని మనం చెప్తాం. పనిచేసే దేవుల్లో ఉందా గొప్పతనం? మనలో ఉండాలా? గొప్పతనం ఎవరిలో ఉండాలి? దేవుల్లో ఉండాలి, నాలో ఉండాలా? దేవుడు పనిచేస్తాడంటే ప్రభా వాడుకో ప్రభా అని అప్పగించుకోవాలి తప్ప ఏమంటాం? పేతురు అన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త క్షమించండి 8వ అధ్యాయం. లూకా సువార్త 5 చూడమ్మా. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాను.
సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏం చెప్పాడు? ప్రభా నేను పాపాత్ముడయ్యా, నా దగ్గర ఇంత అద్భుత కార్యాలు నువ్వు చేస్తున్నావు, అసాధ్యమైన పనులు చేసావు, రాత్రంతా కష్టపడ్డావు, ఒక్క చేప రాలే, నువ్వు వచ్చావు, వల పిగిలిపోయేంత వచ్చింది, కానీ పిగిలిందా? చిరిగిపోయిందా? చితగలే, కానీ విస్తారమైనవి వచ్చాయి. వెంటనే ఆయనకి ఏం గుర్తొచ్చింది? నేను ఈరోజు ఒక వ్యక్తిగా మనం సహజమే ఇలాంటి ఆలోచనలు కలగడం, కానీ దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు నన్ను ఆ విషయాల్లో నిలబెడుతున్నాడు అనేటప్పుడు అది వదిలిపెట్టాలి, అది విడిచిపెట్టాలనే భావన కలగాలి తప్ప నేను దేవుని విడిచిపెట్టాలనే భావన కలగకూడదు. ఎంత బుద్ధిహీనత అది కదా! దేవుడు మనతో పనిచేస్తున్నాడనంటే నేను ఈ బలహీనతను విడిచిపెట్టాలని ఆలోచించాలి, ఈ తప్పుడు పనిని విడిచిపెట్టాలనే ఆలోచన రావాలి, ఈ అవమానకరమైన క్రియను వదిలిపెట్టాలనే ఆలోచన కావాలి. కానీ ఇక్కడ ఈయన ఏం ఆలోచన కలిగింది? దేవుని విడిచిపెట్టేలా ఆలోచన కలిగింది. ప్రభా నువ్వు నా దూరం వెళ్ళిపో, నేను పాపాత్మని అంటున్నాడు. ఇలా ఎవరన్నా అంటారా? నీతో ఎవడన్నా బలమైన వాడు వచ్చి నీతో నేను ఉంటానంటే నేను బలహీనుండ్రా, నువ్వు దూరం వెళ్ళిపోని అంటారా? వచ్చాడ్రా అని ధైర్యం తెచ్చుకుంటారా ఎవరన్నా? బలమైనడు ఎవడన్నా మన పక్షాన వస్తే బలమైనడు వచ్చాడ్రా, ఇంకా నాకు తిరగలేదు అనుకుంటాం అనుకోమా? మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు అలా ఆలోచించాం? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అంటాం? పేతురు గారు అన్నట్టే అంటాం. ఏమని? నేను పాపం చేస్తున్నాను, నువ్వు దగ్గర రాకు, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు నాకు చెప్పకో, నువ్వు నాకు మాటికి మాట్లాడేస్తున్నావు, నేను చేయలేకపోతున్నాను, నేను పాపంలో పడిపోతున్నాను, ఇంక అందుకే చర్చికి రావట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నాను. నిన్నేమో బలమైనడుగా చేయాలంటే దేవుడు నాతో ఉన్నాడనంటే ఇది వదిలేయాలని చెప్పి బలహీనతలు వదలాలి తప్ప, చెడ్డ పనులను వదలాలి తప్ప వీటి కోసం దేవుడిని వదిలేస్తున్నామనంటే ఆలోచించండి మనం ఎలా ఎంచుకుంటున్నాం, ఎలా కోరుకుంటున్నాం. అందుకే ఆయన అంటున్నాడు అసాధ్యమైనవి నీ ద్వారా చేయగలడనంటే నీకు అవి అనిపించవచ్చు, నీ ముందుకు వచ్చి ఇంక నువ్వు చేయలేవురా, ఇంక నీ వల్ల అవ్వదు, నీ పని అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ అసాధ్యమైంది ఎవరు చేస్తారంట? దేవుడు చేస్తాడు. అందుకే మనం చెప్పాలి, నన్ను బలపరిచే దేవుడు. నాలో బలం లేదు, నేను బలహీనుడే, అది నేను ఒప్పేసుకుంటాను, కానీ నన్ను బలపరిచే దేవుడు, నన్ను నిలబెట్టే దేవుడు, నాలో అసాధ్యమైన పనులు కార్యాలు చేసే దేవుడు అనే వాస్తవాన్ని నమ్మి గుర్తుపట్టి నన్ను నేను బలపరుచుకొని నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? బలము దేవుంది, పని దేవుంది, కార్యం దేవుంది, చేసేవాడు దేవుడు. నేను నిలబడమే నా పని. మౌనంగా ఆ విషయాల్లో దేవుని పక్షంగా ఎదురు చూడడమే నాకు ఇవ్వబడిన ఫలము అనే వాస్తవాన్ని గుర్తుపట్టి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, లోకంలో మనం రకరకాల మార్గాల్లో రకరకాల విశ్వాసాల వెంబడి వచ్చిన వారమే. అంటే ఒకప్పుడు హైందవ పద్ధతుల్లో నడిచాం, ముస్లిం పద్ధతుల్లో నడిచిన వారు, జైన్ పద్ధతుల్లో నడిచిన వారు, సిక్కు పద్ధతుల్లో నడిచిన, ఇలా విస్తారంగా మన ముందు ఉండిన పరిస్థితులు, మనం పెంచబడిన పరిస్థితులు, మనకి నేర్పబడిన విశ్వాసాల వెంబడి నడిచిన వారమే. కానీ కొన్ని క్రమాలు దాటిన తర్వాత మనం ఇందులో సత్యం ఉందని నమ్మి, ఇందులో వాస్తవం ఉందని నమ్మి బైబిల్ పట్టుకొని ఈ మార్గాన్ని రావడానికి దేవుడు ఎన్నో పద్ధతులను ఉపయోగించుకొని ఉంటాడు. అయితే నీ అంతరంగంతో మాట్లాడుంటాడు, నిన్ను స్వస్థపరచుంటాడు, నీకు విశ్వాసాన్ని కలిగించే పరిస్థితులు ఎన్నిటిలోంచి నడిపించుంటాడు. వాటిని నమ్మిన వెంటనే మనం అనుకున్నాం, ఇవన్నీ కాదురా, ఈ మాటలో ఏదో సత్యం ఉందిరా, ఈ మార్గంలో ఏదో నీతి ఉందిరా, ఈ మార్గంలో ఏదో నన్ను పరిశుద్ధపరిచే పని ఉందిరా అని చెప్పి నమ్మి నిలబడ్డాం. అది అద్భుతం కాదా? నిజం చెప్పండి, కొన్ని విషయాలు నేను నమ్మించగలమా? నువ్వు పట్టిందే పట్టు కదా, నువ్వు కోరిందే నిజం కదా, మనం అనుకునేదే వాస్తవం కదా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనం ఏమంటాం? నమ్మం, ఒప్పుకోం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం మునుపు ఒక విశ్వాసంలో ఉన్నా ఇప్పుడు మనం నమ్మి దేవుని మార్గం ఇది, దేవుని పద్ధతి ఇది, దేవుని అనుసరించాల్సిన విధానం ఇదని అద్భుతం చేయలేదా? మనలో చేశాడు. అక్కడ దేవుడు చేసిన తర్వాత మిగిలిన విషయాలు ఎందుకు చేయడని నమ్ముతున్నాం మనం? దేవుని నమ్మడానికి ఆయన మార్గాన్ని మన హృదయంలో తెరిచాడే. మరి లోకంలో అపవాది లోకం మనకి చూపిస్తూ ఇది సంతోషం, ఇది ఆనందం, ఇలా చెయ్యి, ఇలా నడు, ఇలా పరిస్థితులు ముందుకెళ్ళు, ఇది అనుభవించు, ఇది పొందుకో, ఇది కలిగి ఉండి అని చెప్తున్నప్పుడు దేవుని మాట చెప్తున్న స్వరం ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం? దేవుడు మనకు వినిపించాలనుకున్న ఆలోచన ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం? అప్పుడేమనిపిస్తుంది అంటే మనకు పేతురు గారు చెప్పినట్టు అది అసాధ్యం అనిపిస్తుంది. ఈ పని విడిచిపెట్టడం అసాధ్యం, ఈ లక్షణం విడిచిపెట్టడం అసాధ్యం అనిపిస్తుంది. ఒక ఆయన అన్నాడు ఏంటంటే,
అన్నీ వదిలేశాను కానీ అండి చుట్ట వదలలేకపోతున్నాను అంటున్నాడు. అన్నీ వదిలేశాడంట కానీ ఏం వదలలేకపోతున్నానంట, చుట్ట వదలలేకపోతున్నాను అంటాడు. దేవుణ్ణి ఎరిగేలాగా ఆయన నిన్ను చేశాడంటే అంత అద్భుతమే చేశాడు. ఇది బలహీనత కానే కాదు, దేవుని అడుగు వెంటనే విడిచిపెట్టేలా చేస్తాడని చెప్తే ఆయన కొన్ని దినాలు ప్రయత్నం చేశాడండి. ప్రయత్నం చేసిన తర్వాత దేవుని కృప, మహాకృప ఏంటనంటే ఆ చుట్ట అనే బలహీనత దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన నోట్లో తెలియనట్టుగాన ఉమ్ము, జనరల్గా ఈ పెదవ కింద ఉమ్ము ఊరుతుంది కదా నార్మల్గా, నాలుగు కింద ఊరి అది ఎలా ముందుకు వస్తూ ఉంటుంది. ఈయన చుట్టలా నోట్లో పెడుతుంటే ఆ ఉమ్ము ఊరి ఆ చుట్ట నోట్లో పడిపోతుందంట. ఉమ్ము ఊరి సలై వస్తుంది కదా, ఏదైనా మంచి ఆహార రుచికారం చూస్తే ఏమొస్తుంది, ఆ సలై వస్తుందా, అలాగా చుట్టం చూడక నీ నోట్లో అది ఊరి చుట్ట నోట్లో జారిపోతుందండి. చుట్ట పెడుతున్నాను చేతితో పట్టుకుంటే తప్ప చుట్ట కాదు, ఎంతసేపు కాలుస్తారు ఆ నోట్లో పెట్టి అలా గుప్పు అని లాగితే తప్ప ముసలికి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. చేయి పట్టుకుని అలా ఉండరు కదా ఎక్కువసేపు, ఆ నోట్లో కింద పడిపోతుంది. ప్రయత్నం చేసి విసుగొచ్చి చుట్టం వదిలేసాడండి దెబ్బకి. దేవుని సహాయం అడిగితే ఆయన చేసే అసాధ్యమైన అద్భుత కార్యాలు మనం చూడగలం. అడగాలి హృదయపూర్వకంగా, ప్రభా ఇది నేను వదలాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి, ఈ బలహీనత నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి అని హృదయపూర్వకంగా అడగాలి. మరొక ఆవిడికి ఏంట్రా బలహీనత అంటే మాంసం తినడం బలహీనత అంటే అండి. ఏ బలహీనత? మాంసం తినడం బలహీనత అంట. ఈ మాంసం తినడం బలహీనత అంటే అందరూ తింటారు కదమ్మా, నీకు ఆ బలహీనత ఏంటనంటే అందరూ తినడం వేరు, నేను తినడం వేరని. ఏం వేరనంటే వారంలో 7 రోజులు అంటే ఒక 5-6 రోజులని తినేస్తానండి అంటుంది. 5-6 రోజులు రోజు మాంసం మరి జరుగుబాటు అవుతుంది అనుకోవాలా? మరి నిజంగా ఆవిడ బలహీన రావాలని అంటే అయితే ఇప్పుడు ఏడు దుఃఖం అంటే ఇప్పుడు కార్తీక మాసమా శ్రావణ మాసం వచ్చిందండి, వరలక్ష్మి వ్రత పూజలు చేస్తారండి, మాంసాలు దొరకవు ఎక్కడనా, అది ఇబ్బంది అయిపోతుంది అంటుంది. మరి దొరకనప్పుడు ఏడు చేస్తామండి, దొరకనప్పుడు మరి ఏం చేస్తామండి? అందుకే ఆ బలహీనత వదలలేకపోతున్నాం. పక్కూరు ఏళ్ళైనా తెచ్చుకొని ప్రయత్నం చేస్తాను. ఏం పక్కూరు వరలక్ష్మి చేయరా? దేశం అంతా చేస్తారు కదా ఎక్కడో దగ్గర, మరి నీకు ఏదో దొరకకుండా ఉండాలి కదా అని అంటే అద్దె అడ్డానికే అప్పుడప్పుడు నేను ఈ కోడి పిల్లలు పెంచుతూ ఉంటాను. అవి పెరిగినప్పుడు ఇంట్లోనే కోసుకొని నాకు కాంగుగా తినేస్తాను. ఓరి నాయన, బలహీనత ప్రేమిస్తూ దాని కొరకు ఎన్ని మార్గాలు ఆలోచిస్తున్నావో. అది దొరకనప్పుడు ఇలాగెళ్తే దొరుకుతుంది, ఇలా చేస్తే అవుతుంది అని మార్గాలు వెతుక్కుంటే చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే. మారడానికి కూడా మార్గం ఉంటుందని ఎందుకు ఆలోచించు? బయటపడ్డానికి కూడా మార్గం ఉంటుందని ఎందుకు ఆలోచించు? తాగుబోతుకండి డబ్బులు లేకపోయినా మందు వచ్చేద్దండి, అవునా కదా? తాగాలనుకునేటప్పుడు నిజంగా వాళ్ళ జోబులో డబ్బులు ఉండవు, కానీ సాయంత్రం చేతిలో క్వార్టర్ ఉంటుంది. ఎలా సాధ్యం? ఆడు ఎన్ని మార్గాలు ఆలోచిస్తాడో, ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో, అది ఎలాగైనా ఆ పొట్టలోకి వెళ్ళిపోలేదు. అది తాగేసి అది ఆనందించేసి అని అంటే కానీ ప్రాణం, నువ్వు అది ఎలాగైనా చేయాలని ప్రయత్నంలో ఎలాగైనా దేవుని కొరకు మానేయాలని ఎందుకు ప్రయత్నం చేయవు? ఎలాగైనా దేవుని కొరకు నేను నిలవబడతాను, ఆయన నాకు సహాయం చేస్తాను ఎందుకు ప్రయత్నం చేయవు? దేవుడు ఎక్కడ ఉపయోగపడతాడంటే అలాంటి బలహీనతల మధ్యలో ఉపయోగపడతాడు. అసాధ్యమైన పనులు దేవుడు చేస్తాడంటే ఎక్కడెక్కడి నుంచో పైనుంచి ప్రపంచాన్ని మన ముందు తీసుకొచ్చాడం కాదండి, మనలో మనకు దగ్గరగా ఉన్న బలహీనతలను మనకు దూరంగా తీసుకెళ్ళిపోతాడు. మనం అలా చేశానా నేను, అలా నడిచానా నేను, అలా జీవించానా నేను అనేంతగా నీ జీవితంలో మార్పు తీసుకొస్తాడు. అసాధ్యమైన పనులు చేస్తాడు. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలనంటే కొన్ని బలహీనత మనం అనుకోవచ్చు, ఇది ఒక్కటే ఉందండి, దేవుడు ఒక్కటే కాబట్టి చూసి చూడకుండా వదిలేస్తాడులేండి, ఈ ఒక్కటే కాబట్టి దేవుడు కనికరిస్తాడులేండి. దేవుడు నీలో బలహీనత ఉండాలి అని అంటే ఇంక దేవుడు ఎందుకు? దేవుడు ఉన్నాడు అని అంటే మనలో ఏ రకమైన బలహీనత లేకుండా ఆయన బలాన్ని మనకిస్తాడు, ఆయన శక్తిని మనకిస్తాడు, ఆయన పరిశుద్ధతను మనకిస్తాడు, ఆయన ప్రేమను మనకిస్తాడు. కొన్నిసార్లు మనకు నచ్చదని తెలిసినా ఆయన మాటలు పదే మనతో ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి, మనం బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి. మనం సదాకాలం దేవునితో ఉండాలి. ఆ నరక బాధలు ఇబ్బంది పడకూడదు, ఆ నష్టంలో ఉండకూడదు, ఆ అవమానంలో ఉండకూడదు. ఒకరోజు దేవుడు తెలుసని చెప్పి కూడా ఆ బలహీనతలో ఉన్నామని చెప్పి ప్రజలందరూ ఎదుట నువ్వు సిగ్గుపరచబడకూడదని చెప్పి దేవుని ప్రేమ పదే మనల్ని మాట్లాడుతూ ఉంటుంది.
ఎందుకు వీళ్ళు పదే పదే చెప్తా ఉంటారంటే అది దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశం, దేవుని అంతరంగం. కాబట్టి అసాధ్యమైన పనులు దేవుడు నీలో ప్రారంభించే తొలిమెట్టు ఏంటనంటే నిన్ను ఆయన దేవుడిగా నిన్ను గుర్తించి ఆయన ప్రజగా నిన్ను చేర్చుకున్నాడు. అది మొదట చేసిన అద్భుతం. అది నిన్ను నిరంతరం నీ జీవితంలో వెతుక్కునేలా చేయాలి. దేవుని వెతుకులాడుతూ ప్రతి బలహీనత జయించేలా చేయగలరు. కాబట్టి ఎక్కడ ఇంకా ఆ బలహీనతలు ఉన్నామేమో దేవుని బలాన్ని బట్టి బలం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన శరీరం మనతో చెప్తుంది, నాకంత బలం లేదు, నాకంత శక్తి లేదు. యోబు ఒక మాట అంటాడు. ఒకసారి యోబు 6వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. యోబు 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. 6వ అధ్యాయం 11-12. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా, నా అంతము ఏ పాటిది, నేను తాలుకొనుట ఎలా, నా బలము రాళ్ల బలం వంటిదా, నా శరీరము ఎత్తడిదా, నాలో త్రాణ ఏమీ లేదు కదా. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నాకు ఏ బలం ఉంది, నా పరిస్థితి ఏంటి, నేనేమో రాయాలంటున్నా, ఈ భారం అంతా నా మీద మోపేస్తున్నారు, నేను ఎక్కడ మోయగలను, నేను ఎక్కడ, నా శరీరం ఏంటి, నాకు ఈ పరిస్థితులన్నీ ఇంత కఠినంగా ఉన్నాయి, ఏంటి ఇలాగా. కానీ దేవుడు ఆ బలహీనమైన పరిస్థితుల్లోంచి నిన్ను బలమైన పరిస్థితికి నిలబెట్టగలడు, బలమైన స్థాయిలో నిన్ను ఉంచగలడు. అసాధ్యమైన పనులు దేవుడు చేస్తాడు అని అంటే మనం ఏమనుకుంటామనంటే మనకు లేని పరిస్థితిని బట్టి మనకు దేవుడు గొప్ప ఇల్లు, ఉన్నతంగా ఉండే ఇల్లు ఇవ్వాలనుకుంటాం, ఉన్నతంగా ఉండే ఉద్యోగం ఇవ్వాలనుకుంటాం, ఉన్నతంగా జరిగించే మంచి పెళ్లి సంబంధం చూడాలనుకుంటాం. ఇలా చాలా గొప్పగా మనం వెతుకులాడుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చేయాలనుకునేది ఏంటంటే అసాధ్యమైనవి. నీ శరీరం చాలా బలహీనమైంది, అందరిది కూడా. ఆ శరీరం కోరుకునే పరిస్థితి అది నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు 4 బూతులు తిట్టకపోతే మనసు అంతకు ఉంటుందా? అవి తిట్టేసిన తర్వాత ఎంత ఫ్రీగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఆ 4 బూతులు నోట్ల నుంచి వచ్చేస్తే అమ్మయ్య అనిపిస్తుంది. ఏమైపోద్ది 4 బూతులు నోట్ల నుంచి వస్తే? ఏమీ జరగదు, కానీ ఏదో తెలియని నెమ్మది వస్తుంది హృదయంలో. కానీ దేవుడు దాన్ని అంగీకరించడాన్ని ఎందుకు ఒప్పుకోము మనం? ఎందుకనంటే నీ శరీరం దేవుని దేవాలయం, ఆయన నీలో ఉన్నాడని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా జీవించాలి? కానీ ఈయన అంటున్న మాట ఏంటో ఒకసారి గమనిస్తే, నా శరీరం చాలా బలహీనమైంది, నా ప్రాణం ఎంతటిది అని అడుగుతా ఉన్నాడు. ఎందుకనంటే ఆ 2వ వచనం చదివితే 6వ అధ్యాయమే, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఆయన అంటున్న మాట, నాకు కలుగుతున్న పరిస్థితులన్నీ ఎంత కష్టం కలిగిందో, ఎంత నొప్పి కలిగిందో, ఎంత ఇబ్బంది కలిగిందో ఆ పరిస్థితుల్లో యోబు అంటున్నమాట, దేవుడు తూస్తే బాగును, తూస్తే నేను చేసిన పనుల కంటే నాకు వచ్చిన శ్రమే గొప్పదిగా ఉంది, ఇంత కఠినమైన పరిస్థితుల్లో నేను ఎలా జీవించగలను అని అంటా ఉన్నాడు. కొన్నిసార్లు మనకు అలాగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దేవుని కృప అసాధ్యమైన పనులు చేసేలాగా మనల్ని చేస్తుందని నమ్మి, ప్రభా నా పరిస్థితుల్లో నాకు కలిగే ఆలోచనలు కాదు, నిన్ను నేను దృష్టి ఉంచుతున్నాను, నీ మీద నేను ఆధారపడడానికి ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయి, నన్ను నిలవబెట్టు, నన్ను బలపరచు. నేను నా బలహీనతల్ని, లోకంలో అందరూ మాట్లాడుతున్న మాటల్ని నేను ఈసారి నుంచి దృష్టి పెట్టను, నీ మాటని నేను లక్ష్య పెడతానయ్యా, నీ మాటని నేను దృష్టి పెడతానయ్యా, నా బలహీనతను విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి. నాకైతే ఈ పరిస్థితుల్లో ఇంత కఠినమైన స్థితులు నాకున్నాయి, నా కుటుంబంలో, నా శరీరంలో, నా అంతరంగంలో, వీటన్నిటి నుంచి విడిపించు అని చెప్పి దేవుని సహాయం వైపు మనం నిలబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం చదువుతల్లి. జకర్యా 4వ అధ్యాయము, ఈ పుస్తకాలు ఎక్కువ తీయం కాబట్టి తొందరగా రావు. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనేనను బలము చేతనేనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ మాట జెరుబ్బాబేలు దేవుని మాట వచ్చింది ఆయనకి. ఏంటనంటే ఇది నీ బలం కాదు, ఇది నీ శక్తి కాదు, నేను చేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఏంటనంటే జెరుబ్బాబేలు ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పుట్టిన వ్యక్తి, బంధింపబడిన వారిలో పుట్టిన వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఊహిద్దాం, మన ఊరందరినీ ఎవరన్నా మరొక రాజు వచ్చి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి చెరలోకి, అందరిలో భయం భయం బిక్కుగా ఉంటారా? ధైర్యంగా ఉన్నోడు ఎవడన్నా ఉంటాడా? ఎవరన్నా ఉంటాడా?
ఊరినే దోచుకుపోయారంటే అందరికి ఎలా ఉంటుంది? భయం ఉంటుందా ఉండదా? భయం ఉంటుంది. ఏటర్ ఇప్పుడు బానిసలం అయిపోయి ఎలా బతుకుతో ఎలా మళ్ళీ బయటపడతాం, మనల్ని ఎవరెలా విడిపిస్తారని. అలాంటి పరిస్థితిలో పుట్టిన వ్యక్తి ఎవరంటే జెరుబ్బాబెలు. అలా పుట్టి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితుల గురించి ఆలోచించి మా ప్రదేశానికి వెళ్ళాలి, దేవాలయం పాడు చేయబడింది, నాశనం చేయబడింది, తిరిగి దాన్ని కట్టాలి, ఇవన్నీ ఆలోచన తనలో ఉండి దేవుని కొరకు ఒక నాయకుడిగా ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ ప్రదేశం నుంచి తిరిగి తీసుకొచ్చి మందిర దేవాలయాన్ని కట్టడానికి పూనుకుంటాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ సిరియా ప్రజలు 16 సంవత్సరాలు ఇతని మీద కొన్ని అభాండాలు వేసి ఆ పనిని ఆపేలా చేసేస్తారు. కానీ ఆపకుండా ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితుల్లో నిలబడి దేవుని వాక్కు అతని దగ్గరికి వచ్చి చెప్తుంది. ఏమనంటే, దేవుని పక్షంగా నిలబడేటప్పుడు నీ శక్తి కాదు, నీ బలం కాదు, దేవుని ఆత్మచేత ప్రతి పని జరుగుతుంది అని ఆయన్ని బలపరుస్తూ ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, మనం చేయాలనుకున్న చాలా దేవుని పక్షమైన గొప్ప పనులు ఉండొచ్చు. గొప్పని చేయడానికి ప్రారంభించినప్పుడే ఆటంకాలు ఊరంతా అయిపోతాయి. దేవుని కోసం నిలబడడానికి ఒక అడుగేయని ప్రారంభిస్తే చుట్టూ 100 పరిస్థితులు వచ్చి నిలబడతాయి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏడ్చేద్దాం అనుకుంటున్నావు? దేవుని కొరకు నిలబడదామనే, దేవుని పక్షంగా గొప్పలు చేసేద్దామనే ఏడ్చేస్తాం, చూస్తాం ఉండు. నీకు ముందుకి ఇది పీకెత్తే, ఇది లాగెత్తే, ఈ నిరుత్సాహం నీకు ఇస్తే, ఈ అవమానం నీకు ఇస్తే నువ్వేం చేస్తావు చూద్దాం అని చెప్పి కొన్ని పరిస్థితులు నీ జీవితంలో కనిపిస్తారు. వెంటనే మనం ఏం చేస్తాం? చచ్చే నా వల్ల ఎక్కడ అవుద్ది, నేనేదో పొరపాటున ఊహల్లో ఏదో ఆలోచించుంటాను, మన వల్ల లేట్ అవ్వదు, ఎక్కడికి వెళ్ళాం, ఏడు చేయం అని చెప్పి మనం అన్నీ వదిలేసి అన్నీ పెట్టి మూత వేసి తాళం వేసేస్తాం. ఆయన అంటున్నాడు, ఎవరి వల్ల అవుతుందంట? దేవుని ఆత్మ ద్వారా. నీ శక్తి కాదు, నీ బలం కాదు. కొన్ని పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు వెంటనే మన జ్ఞాపకం రావాల్సిన మాట ఏంటంటే, ప్రభా నా వల్ల అయితే ఈ పరిస్థితిని నేను దాటలేను, నా వల్ల అయితే ఈ బలహీనత నుంచి బయటికి రాలేను, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ అనుగ్రహం చేత నేను ఇందులో దాటగలను, ప్రభా నాకు సహాయం చేయని చెప్పి దేవుని వైపు చూడడం ప్రారంభించడం ఆయన కోరుకునే పరిస్థితి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 విషయాలు చదువుదాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ముమ్మారు వేడుకున్నాడంటే ఆయన మొర వినలేదా? దేవుడు వినలేదా? విన్నాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొన్నిసార్లు దేవుడు కొన్ని బలహీనతలలో ఆయన పరిపూర్ణులుగా మార్చడానికి ఉంచుతాడు. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే కొన్ని బలహీనతల్లో కొంతకాలం మనల్ని ఉండేలాగా కొన్ని పరిస్థితులు అనుమతించబడతాయి. దాని ఉద్దేశం, అయితే దేవుడు నన్ను ఉంచాడు కాబట్టి ఈ బలహీనత పర్వాలేదు అని అనుకోవడానికి కాదు. అర్థమైందా? దేవుడు కొన్ని బలహీనతల్లో నేను పరిపూర్ణుడిగా మార్చబడ్డానికి నన్ను ఉంచుతాడు. ఆ నొప్పి, ఆ వేదన, ఆ బలహీనత మన శరీరంలో అది ఉంచుతాడు. అది ఉన్నది కదా అని చెప్పి పర్వాలేదులే దేవుడు నాకు మేలు కొరకే ఇది అని చెప్పి ఆ పాపాన్ని నువ్వు ఎంకరేజ్ చేయడానికి కాదు. దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు పోరాడాలి, దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని ఒప్పుకోకుండా దేవునికి ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది నీ మీద జయం పొందుకుంటూ ఉంటుంది. నువ్వు అస్సలు కోప్పడకూడదు అనుకుంటావు, అస్సలు దేవుని కోసం వ్యతిరేకంగా నడవకూడదు అనుకుంటావు. అలాంటి పరిస్థితులన్నీ నీ ముందుకు వచ్చి నిలబడితే ఓ మాట జారిపోతావు. వెంటనే నీకేమనిపిస్తుంది? దేవుని కోసం నిలబడడానికి ప్రయత్నం చేస్తేనే ఇవి వస్తున్నాయి, అలా ప్రయత్నం చేయకపోతే ఏ కష్టం లేదు, హాయిగా ఉండొచ్చు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. నేనేదో దేవుని కోసం నిలబడదామంటే ఇంట్లో వ్యతిరేక వచ్చేస్తుంది, నేనేదో దేవుని కోసం బలంగా ఉందామని ప్రయత్నం చేస్తామంటే ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఈ మానేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకుండా పోరాడాలి. అలాంటి పోరాడినప్పుడు ఏమవుతుందనంట, 9వ వచనంలో అంటున్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్తూ క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం, కిందనేమన్నాడంటే నన్ను కప్పు నిమిత్తం
విశేషంగా నా బలహీనతని నేను బహుగా సంతోషిస్తూ అతిశయపడుతున్నానని చెప్తున్నాడు. ఈరోజు కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనల్ని ఏం చేస్తాయంటే పరిపూర్ణత తీసుకొస్తాయి. నీ బలహీనత మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన పరిస్థితి ఏంటంటే దేవుడు మనతో పనిచేస్తున్నాడు, దేవుడు మనతో కలిసి నడుస్తున్నాడు అని చెప్పడానికి. అంతే తప్ప మనం నిరుత్సాహపడి ఎందుకో నా శరీరం ఇంత బలహీన పడిపోయింది, ఎందుకో ఇలాగ ఈ పనులు చేస్తున్నానని మనల్ని మనం వ్యతిరేకంగా ఆలోచించుకునే మనసు పక్కన పెట్టి, ప్రభా ఈయన ముమ్మారు ఎందుకు ప్రార్థన చేశారంటే దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక పోతుందిలే, ఇంకా ఇది నీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతులే అని సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభా నాకు సహాయం చేయి. కొన్ని బలహీనతలు మనకు ఉండేటప్పుడు ఎన్నిసార్లు అడుగుతాం దేవుడిని? ఎన్నిసార్లు అడగడానికి ఇష్టపడతాం? ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3వసారి ఆ బలహీన నీతో చెప్తుంది, ఇంక నీ వల్ల అవదలే దేవుడిని అడక్కు. చెప్పింది ఎప్పుడైనా అలాగా? ఇంకోసారి అడక్కలే దేవుడిని. ఎందుకు నువ్వు వాడి దేవుడిని అడగడం మానవు, చేయడు మానవు. ఇంకెందుకు దేవుడిని అడగడం? దేవుడిని అడిగావంటే నువ్వు ఖచ్చితంగా బతికి తీరాల. నువ్వు దేవుడిని అడిగావంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి కోసం నిలబడి తీరాల. ఇంక నువ్వు నిలబడలేకపోతున్నావు కదా, దేవుడిని ఎందుకు అడగడం అని చెప్తూ ఉంటుంది. అక్కడే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆయన కృప నన్ను కప్పడానికి వస్తుంది, ఆయన శక్తి నా మీద నింపడానికి వస్తుంది. నేను దేవుడిని అడగడం మానకూడదు అనేది మనకు అర్థం అవ్వాలి. ఈరోజు ఏ బలహీనతలో నువ్వు ఉండొచ్చు, పడి ఉండొచ్చు, దేవుని వ్యతిరేకంగా నడిచి ఉండొచ్చు, దేవునికి అయిష్టమైన కార్యాన్ని నీ శరీరంలో నువ్వు ప్రేరేపించినట్టు ఒప్పుకొని అనుమతించి ఉండొచ్చు. దాని అర్థం నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని కాదు. ఆయన సహాయం కోసం పరిగెత్తి ఆయన దగ్గరికి వచ్చి వాటి చేత నడుస్తున్నా నేను దేవునిలో నిలవబడగలని నమ్మి ఆయన సహాయం అడగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ బలహీనతో నాకు తెలియకపోవచ్చు, కానీ మన అంతరంగానికి తెలిసే తెలియదా? కాబట్టి దేవుడు ఆ సహాయాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన ఆత్మ సహాయం మనల్ని రేపితే చాలా గొప్ప పనులు చేస్తామండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనం చదువు తల్లి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ మాట ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ మాట. మరియు యెహోవా ఆత్మ జొర్యోకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. సంసోను చాలా గొప్ప పనులు చేశాడండి. 14వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చూస్తే, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చెను. దేని చీల్చేశాడంట? కొదమసింహం అంట. కొదమసింహం జూలుని చూస్తేనే మనకేమవుద్ది? కొదమసింహం వరకు ఎందుకంటే కుక్క అన్నది అనుకోండి, కుక్క దారిలో ఉండేటప్పుడు మనం అయిపోవా, ఇది కరిసిలాగా ఉందిరా బాబు, ఏట్రా అలాగరుతుంది చెయ్యి అంటే మళ్ళీ ఇంకా అరిసి అన్నదనుకో, అటు వెళ్ళాం. మనం దారి మార్చేసి కొంచెంసేపు తర్వాత వెళ్దాంలే, అమ్మా కొంచెం నీళ్ళుంటాయి, ఆ నీళ్ళైతే అటు పోద్దేమో అని అంటాం. కొదమసింహం వచ్చిందంటే ఇంకేమో గాలిలో పేనాలు గాలిలోనే. కానీ చేతిలో ఏమీ లేకపోయినా మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడంట. ఎలాగా? యెహోవా ఆత్మ అతన్ని రేపగా. కొన్ని బలహీనతలు మన ముందు అంత గొప్పగా కనపడవచ్చు, అంత గొప్ప చిత్రీకరణతో నీకు రావచ్చు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నేను ఇంక సరెండర్ అయిపోవాలి ఆ బలహీనతకి, అది నాతో మాట్లాడుతున్న మాటకి నేను ఒప్పేసుకోవాలి, నేను ఇంక దానికి లోబడిపోయి ఇంకా ఆ బలహీనత నా పని చేసేయలేమో అని అనిపిస్తుంది. అప్పుడు మనకు గుర్తు రావాల్సింది, దేవుని ఆత్మ నన్ను రేపితే నా వల్ల కాని పని ఆయన చేస్తాడు, నాకు అసాధ్యమైన పని ఆయన చేస్తాడు అని చెప్పి దేవుని మాట కోసం ఎదురు చూడాలి, దేవుని మాట కోసం ప్రేరేపించుకోవాలి. ఒక తమ్ముడు చెప్పాడండి, మంచి యవ్వనంలో ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరూ అంటున్నారండి, పదరా సినిమాకి వెళ్దాం సరదాగానంటే వీడికి ఏం చెప్పాలో తెలియట్లేదు, వెళ్ళడానికైతే ఇష్టం లేదు, సినిమాకి వెళ్ళడానికి ఇష్టం లేదు, ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. అందరూ పదనరా అని చెప్పి అందరూ బలి తెస్తుంటే వీడు ఇలా స్టార్ట్ చేద్దాం అనేసరికి వెనకాతల టైర్ బాగా గాలి తక్కువగా ఉంటే అలా ఎవడో చూసారే పంచర్ అయింది అంటే, సరే నేను వేసుకొచ్చేస్తాను మీరు వెళ్ళండి అని అన్నాడు.
నేను పంచర్ వేసుకొస్తాను మీరు వెళ్ళాలంటే సరే పదండ్రా వెళ్ళొచ్చేస్తారంటే ఇంకోటి అన్నట్టు ఒరే ఆ నొక్కడిని వదిలేసి ఎలాగెళ్తాం ఉందాం అన్నాడు. వీడు మళ్ళీ నిరుత్సాహం, వీళ్ళు ఉండిపోతే ఈ పంచర్ వేసేటప్పటికి ఏదో చెప్పేసి ఉండిపోదాం అనుకున్నాను, వీడు వెళ్ళిపోదాం అని అంటే పర్వాలేదు నేను వేసుకుంటా నేను ఉంటాను లేని ఆడొక్కడు ఉండిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పంచర్ వేసుకుంటే వీళ్ళందరూ సినిమా హాల్కి వెళ్ళిపోయారు. అందరూ టికెట్లు తీసి అరే టికెట్లు తీస్తే మీరు వచ్చేయండి మనకు దొరికిసాయి ఇంక మనం ఎంజాయ్ చేయాలి ఈరోజు అన్నాడు. ఆడికి ఏమో ఏడ్ చేయాలో తెలియట్లేదు. ఈలో పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళారు. పంచర్ వేస్తాను అన్న కొంచెం బేగా వేసాను సినిమా టైం అయిపోతుందని మళ్ళీ స్టార్టింగ్ పేర్లు అయ్యి వచ్చేస్తాయి అన్న మనం అన్ని స్టార్టింగ్ నుంచి అన్నీ చూడాలని అని చెప్తే ఆడు సరే తీసేద్దాం అనుకున్నాను. వీడు మాత్రం లోపల ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాలని లేదు, వీళ్ళు నన్ను ప్రేరేపించి లాగేస్తున్నారు, టికెట్ కూడా తీస్తారు, నా దగ్గర డబ్బులు లేవు ఏదో చెప్పేద్దామంటే ఎలాగోలా నన్ను తప్పించి ప్రభు అంటే ఆడు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే పంచర్ ఉంది, చూసి ఒకటి కాదు రెండు ఉన్నాయి అన్నాడు. ఏదో అవుతుంది దేవుడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. ఆ రెండు పంచర్లు వేసి ఫుల్గా గాలి కొట్టి టైర్లో మొత్తం అంతా టైర్ ఎక్కించాడు. ఎక్కించి ఇలా స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ అలా టైర్ దిగిపోయిందంట. పంచర్ వేసినప్పుడు అన్నీ చూస్తారో చూడండి, వేసినాడు అన్నీ చూస్తాడు. అన్నీ చూస్తే అన్ని జాగ్రత్త చెక్ చేశాడు, అన్నీ వేసాడు. అన్నీ వేసిన తర్వాత నెక్ ఉంటుంది కదా గాలి కొట్టిన నెక్, ఆ నెక్ ఎప్పటి నుంచో వీక్గా ఉన్నట్టుంది. ఈ గాలి ఒకసారి పంచర్ చెక్ చేయడానికి సాధారణంగా టైర్కి 30 కొడితే గాలి, పంచర్ చెక్ చేసినప్పుడు 50-60 కొడతారు. ఈ 50-60 కొట్టడం వల్ల ఆ నెక్ దగ్గర ఉన్న అది కొట్టినంతసేపు బాగానే ఉంది, పంచర్ చెక్ చేసినా బాగానే ఉంది. ఎక్కించి ఇది నొక్కినప్పుడు ఆ ట్యూబ్ పెడతారు కదా, ఈ గట్టి నొక్కినట్టున్నాడు, ఆ నాబు తిప్పినప్పుడు లోపలికి అది వదిలేసింది, దిగిపోయింది. ఇది వదిలేసినట్టు తెలియదు. ఏటర్ ఇప్పుడే కదా పంచర్ వేసి అని చెప్పి మొత్తం మళ్ళీ బండి ఇప్పి టైర్ ఇప్పుతుంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వచ్చారా అంటే, పోనీ నువ్వు వెళ్ళరా నేను వచ్చేస్తానని మీరు పక్కన పంపిస్తే సరే నువ్వు వచ్చని చెప్పి ఆడ ఆటో ఎక్కేసాడు. ఈడు హృదయం ఆనందం. వెళ్ళి ఈడోపు నెక్క తీస్తే ఆడ అన్నాడు నా దగ్గర ఇప్పుడు ట్యూబ్ లేదు ట్యూబ్ తేవాలన్నాడు. ఈడు మళ్ళీ ఫోన్ చేశారు ట్యూబ్ తేవాలంట, పోరా నువ్వు మేము వెళ్ళిపోతామని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఈడు ఆనందం అవధులు లేవు. అలా ఆనందిస్తాం ఎప్పుడైనా? టికెట్ తీసి మనకు అన్నీ బుక్ చేసేస్తే సర్లే ఒకసారికి వెళ్ళి వచ్చేద్దాం దేవుడేమనుకోలే, ఈ కారణాలు ఎదుగుతాం తప్ప ప్రభా నన్ను తప్పించని అడుగుతామా? సినిమా చూడడం తప్ప ఒప్ప కాదు. నీ హృదయం దేవుని వెతుకుతుందా లోకాన్ని వెతుకుతుందా? దేవుని ఆశను నెరవేర్చడానికి ఇష్టపడుతుందా? శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ఇష్టపడుతుందా? యెహోవా ఆత్మ రేపితే చేతిలో ఏమీ లేదు, కొదమసింహాన్ని చీల్చేసాడు. ఈరోజు నువ్వు చేతుల్లో ఏమీ లేకపోయి ఉండొచ్చు, నువ్వేదో చేయడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు, కానీ నేను దేవుణ్ణి అడిగితే ఆయన ఆత్మ నన్ను రేపుతుంది. నా శరీరం చేయలేని పని దేవుడు చేస్తాడు, నా వల్ల కాని పని దేవుడు చేస్తాడు, అసాధ్యమైన దేవుడు నాలో చేస్తాడని నమ్మే విశ్వాసం నీలో ఉంటే తప్పించే మార్గం నీ ముందు పెడతాడు. కాబట్టి ఆలోచించండి. మనల్ని రేపే దేవుని సహాయం వైపు మనం చూడడానికి ప్రయత్నం చేయండి. కీర్తన 29:11 మాట చదువుతాలి, ముగించేసుకుందాం. ఒక 2 మాటలు మనం చూసేసి కీర్తన 29:11 మాట. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆయన బలం నిరంతరం మనకు సహాయం చేస్తుంది, అవునా కాదా? ఒక ఆవిడ వచ్చి చర్చిలో ప్రార్థన చేస్తుంది ఏడుస్తూ. ఏమనంటే వాళ్ళ భర్త దేవుల్లో బాగా ఉన్నవాడే, ఈవిడ కూడా దేవుల్లో బాగా ఉన్నవాడే, అయితే రోజు కొడతాడంట ఆవిడ. ఒకరోజు తట్టుకోలేక చర్చిలో దేవుని మాటలు వింటావు, నీకు దేవుని మాట వినబట్టలేదా, నన్ను కొడతావనంటే మళ్ళీ ఇంకో 2 వేసాడండి. 2 వేస్తే చర్చికో చేడుతుంది. ఏంటి ప్రభా, ఆయన దేవుని మాటలు వింటున్నాడు, దేవుని మాటలు ఆయన వినపడవా, నాకే వినపడతాయా, నేనేం చేశాను నన్ను కొడతాడు, రోజు వచ్చి కొడతాడు అని అంటే, దేవుని మాటలు కొంతమందికి వినపడతాయండి కానీ చేయరు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. మీ పక్కన అడగండి, మీరు మీకు నచ్చింది చేస్తారా దేవుని చెప్పింది చేస్తారా అని? పక్కన కదపండి అమ్మా ఒకసారి, వాళ్ళే దర్శనం చూసేస్తున్నారో. మీరు దేవుని చెప్పింది చేస్తారా మీకు నచ్చింది చేస్తారా? మీకు దేవుని మాటలు వినబడుతున్నాయి కదా, మీకు చెవులు బాగా వినబడుతుంది, వినబడట్లేదా? వినబడుతున్నాయి లేదు తెలుసుకోవాలంటే ఒక తిట్టు తిట్టండి, వెంటనే చెప్పేస్తారు. ఏమి ఎరుదని అనుకుంటున్నా వెయిట్ అంటే అంటారు వినబడతాయి బాగానే. అలాగే ఈయనకి చర్చకొస్తున్నాడు కానీ ఆయనకి దేవుని మాట వినబట్టలే, ఈవిడ బాధ. అయితే ఒకరోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని మాటలు వింటున్నాం, ఆయన బలం నాకు ఇస్తా చూసుకోనంటే
దేవుడు నాకు ఇచ్చిన బలం చేత నేను కొడుతున్నాను అన్నాడంట. ఈవిడికి ఏమనాలో తెలియలే. దేవుడు బలం నాకు ఇద్దరు చూసుకోనంటే ఆ బలం చేత కొడుతున్నానండి నేను అన్నాడంట. దేవుని బలం దేని కొరకు? బలహీన కొట్టడానిక? తప్పుడు పని చేయడానిక? దేవుని బలం బలమైన నీతి పనులు చేయడానికి, పరిశుద్ధమైన పనులు చేయడానికి. ఆయన నిన్ను బలపరిచి నిలబడుతున్నాడండి. నీ ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడేసి అవతలో నోరు మూయించాను, దేవుడు బలం ఇచ్చాడు. అవునా? దేవుని బలం దాని కొరకు కాదు. దేవుని బలం వ్యతిరేకమైన పరిస్థితులు నీ ముందు నిలబడినప్పుడు వాటిని తాలుకొని దేవుని ప్రేమను చూపించడానికి, వాటి విషయంలో దేవుని పక్షమైన యథార్థత కొరకు ప్రయాసపడడానికి, దేవుని పక్షమైన నీతిలో నువ్వు ఎదగడానికి దేవుని బలం కావాలి తప్ప అలాగ దేవుడు బలపరుస్తాడంటే కొట్టడానికి కాదు, బలం పొందుకోవడానికి. దేవుని మాటలు వింటున్నామనంటే నీ శరీరం దేవుని మాటకు లోబడేలాగంటే బలం పొందుకోవాలి తప్ప దేవుని మాటను వ్యతిరేకించే బలం పొందుకోవడానికి ఆ బలం కానే కాదు. ఆఖరిగా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 12వ మాట. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఒక కుంటివానికి విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేస్తే ఆ వ్యక్తి లేచి నడవడం ప్రజలందరూ చూసి ఎంత గొప్ప అద్భుతం జరిగిపోయింది, వీళ్ళు దేవుళ్ళరా అని చెప్పి పేతురు గారి విషయంలో మాట్లాడుతుంటే పేతురు అంటున్నాడు, మీరు వీడిని నడవడం చూసి మమ్మల్ని ఎందుకు దేవుడు అనుకుంటున్నారు? మా శక్తి, మా బలమా? దేవుడు కదా ఇది చేశాడు అంటారు. కానీ ఈరోజు లోకంలో ఎవరన్నా ప్రార్థించేది అద్భుతం జరిగితే ఏం చెప్తున్నారు? పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల మా జ్వరం పోయింది, మాకు కడుపు నొప్పి తగ్గిపోయింది. పాస్టర్ బలమా? దేవుని బలమా? దేవుడు చేశాడరా అని చెప్పి వాళ్ళు బట్టలు చింపుకోకూడదు, ఏడాలా వద్దా? వీళ్ళు ఏడుస్తారు, అయ్యో బాబాయ్ మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సన్మానిద్దామని ప్రయత్నం చేస్తున్నారంటే దేవుడిగా చేశాడని. అప్పుడు చెప్పారండి ప్రారంభ ప్రజలు దేవుని మహింపరచడం వాళ్ళకి తెలుసు. ఈరోజు మనకు తెలియట్లే. పాస్టర్లను ఆశ్రయిస్తాం, అక్కడెక్కడో జరుగుతాయంటే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడతాం, అక్కడెక్కడో మీటింగ్లు అంటే అక్కడికి వెళ్ళి బలం పొందుకోవడానికి ఇష్టపడతాం. మీటింగ్లని, పాస్టర్ గారులని, ఇంకెక్కడో ప్రదేశాల్లో జరుగుతుందని. దేవుడు బలపరిచేవాడు. నీ జీవితంలో అసాధ్యమైన పనులు చేసే దేవుడు, దేవుని వలన జరుగుతుంది. ఆయన నమ్మి నువ్వు బలహీనుడు అయ్యి ఉండొచ్చు, నువ్వు పాపంలో ఉండొచ్చు, ప్రభా నేను ఈ బలహీనతలో ఉన్నాను, నీ పాపంలో నన్ను విడిపించని చెప్పి దేవుని బలాన్ని ఆశ్రయించి అసాధ్యమైన పనులు చేయడానికి దేవుడు నిన్ను బలపరుస్తాడనంటే మనల్ని మనం ఆ స్థాయికి నిలబెట్టుకోవడానికి ఇష్టపడలేకపోతున్నాం ఉన్నాం. దేవుడి రోజు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరిచేది దేవుడే, నిన్ను నిలబెట్టే దేవుడే. ఆయన బలం మనలో, ఆయన శక్తిని పరిపూర్ణం చేయడానికి, మనల్ని పరిపూర్ణతలకు నడిపించడానికి ఎదురు చూస్తూ ఉండేటప్పుడు లోకంలో ఉండే మనుషుల వైపు చూడొద్దు, మనుషులను ఆశ్రయించవద్దు. ఏ పరిస్థితి వచ్చినా నువ్వేం చేయగలవని నీ బలాలను వెతుక్కోవద్దు. దేవుడు చేసే బలమైన కార్యం కోసం ఆయన వైపు చేతులెత్తి ప్రభువా నన్ను బలపరచు అని చెప్పి దేవుని సహాయం వైపు చూడండి. బలహీనతలు అందరికీ ఉంటాయి, కానీ బలపరిచే దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. కాబట్టి ఆ హస్తాన్ని, ఆ సహాయాన్ని పొందుకొని నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.